బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ లోకి రావాలని వేల కొద్ది మంది ఆసక్తి చూపించగా అందులో నుంచి 45 మందిని ఎంపిక చేశారు. తర్వాత జ్యూరీ సభ్యులుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి కఠినంగా స్క్రూటినై చివరికి 15 మందిని సెలెక్ట్ చేశారు. శ్రీముఖి హోస్టింగ్ లో జరిగిన ఈ అగ్ని పరీక్ష మొత్తం 9 రోజుల పాటు సాగింది. ఈ 9 రోజులలో కంటెస్టెంట్స్ కి టాస్కులు ఇస్తూ వారిని మానసికంగా, శారీరకంగా టెస్ట్ చేశారు. 2 ఎల్లో కార్డులు వచ్చిన వారు ఆట నుండి నిష్క్రమించాల్సి ఉంటుందని చెప్పినా ఇప్పటి వరకు ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. 15 మందిలో మనీష్, డాలియాలకు ఒక్కో ఎల్లో కార్డు రావడం మినహా పెద్ద ట్విస్ట్ ఏదీ రాలేదు. దీంతో మొదట అనుకున్నట్లుగా 15 మందిలో టాప్ 5 ని జ్యూరీ డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారని అనుకున్న అభిమానులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి జ్యూరీ టాప్ 5 ని డైరెక్ట్ గా నిర్ణయించకపోవచ్చట. బదులుగా ఆ అవకాశాన్ని ప్రేక్షకుల చేతిలోకి వదిలేశారు. 15 మందికి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు టాప్ 5 లోకి వెళ్తారు. ఆ టాప్ 5 లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలో మాత్రం జ్యూరీ సూచనతో ఫైనల్ అవుతుందట. ఒకవైపు సస్పెన్స్ ను పెంచగా మరోవైపు కామన్ మ్యాన్ కు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టక ముందే ఒక రకమైన సెలబ్రిటీ హోదా రావడానికి దోహదం చేస్తోంది. ఎందుకంటే అగ్ని పరీక్షలో పాల్గొన్న వారంతా బయట మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫలితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే పాపులారిటీ సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుండగా అగ్ని పరీక్ష సెప్టెంబర్ 5తో ముగుస్తుంది. ఈసారి హౌస్ లో సెలబ్రిటీలు కూడా బలమైన పోటీదారులుగా దిగబోతున్నారని సమాచారం. అదే సమయంలో కామన్ మ్యాన్ ఎంట్రీతో ఈ సీజన్ మరింత ఎంటర్టైన్ గా ఉత్కంఠ భరితనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ ని సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్లి సీజన్ 9ని సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ నిజమైన పోటీగా మార్చబోతోందని చెప్పవచ్చు.